అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దేవుడు వేసిన బంధం 3వ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? అంటే ఇప్పుడు ఏం చేద్దామంటారు, నన్ను వెళ్ళిపోమంటారా అని అడిగింది పవిత్ర. నువ్వు వెళ్ళిపోవటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అనేపాటికి ఉలిక్కి పడింది పవిత్ర. ఏంటండి మీరు మాట్లాడేది? అవును, నువ్వు నిజంగానే చెడిపోయినా, నువ్వు చెడగొట్టబడినా, నువ్వు నిజంగానే చాలామంది మగాళ్ళ చేతులు మారి వచ్చినా సరే నా వల్ల నీ జీవితానికి అన్యాయం జరిగి తప్పే జరిగిందే. నీలాంటి ఆడవాళ్ళ జీవితాలు చాలామంది మగ పశువుల జీవితాల్లో చేతుల్లో బలైపోతున్నాయి. అది నిజం. నీ స్నేహితురాళ్ళ బ్రతుకులు కూడా అలా నాశనం అయిపోయినాయి. పాపం నీ బ్రతుకు మాత్రం నేను అలా కానివ్వను. మా వాళ్లే కదా ఎటు నిన్ను పిలిపించింది, మా వాళ్లే కదా నన్ను లొంగ తీసుకోమన్నారు, మా వాళ్లే కదా నన్ను గాలి వెదవలా తయారు చేయమన్నారు. లేకపోతే నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఉండేదానివి కాదు కదా. నీ అవసరమే కదా తప్పు చేసేలా చేసిందే. కాబట్టి పెళ్లి చేసుకుందాం, మన ఇద్దరిది దేవుడు వేసిన బంధం అన్నాడు విశ్వ. అనేసరికి ఆ అమ్మాయి, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అండి? మీ ఇంట్లో వాళ్ళు నన్ను కోడలుగా ఒప్పుకుంటారనుకుంటున్నారా మీరు? నాకు ఎవడూ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. నేనేమైనా వాళ్ళ పర్మిషన్ల కోసం ఎదురు చూసే రకాన్ని అనుకుంటున్నావా? మా తాతగారు తమ్ముడు తనవాడైనా న్యాయం ధర్మం పాటించమని ఇలా చెప్పారు విభీషణుడు గురించే. నేను ఆల్రెడీ వీళ్ళ బిజినెస్లకి, వీళ్ళ అడ్డమైనటువంటి చెత్త వ్యవహారాలకి లొంగట్లేదని నిన్ను పంపించి నన్ను సెడ్యూస్ చేయమనమని చివరికి వీళ్ళు ఇలా చేసేశారు. ఏది ఏమైనప్పటికీ నేను లొంగిపోనని తెలిసే ఇలా మాత్రలు కలిపి నన్ను లొంగ తీసుకోమని చెప్పి నిన్ను అసహాయురాల్ని నిస్సహాయురాల్ని చేసి నీ బ్రతుకుతో ఆటాడారు. కాబట్టే నేనే నిన్ను పెళ్లి చేసుకుంటాను, నేనే నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. మీ వాళ్ళు గెంటేస్తారండి మన్నే, ఏం పర్వాలా, నాకేమీ వాళ్ళ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. వాళ్ళు అన్యాయంగా సంపాదించిన ఆ డబ్బు కోసం నేను ఎదురు చూడట్లా. నేను MBA చదువుకున్నా, నిన్ను హ్యాపీగా చూసుకోగలిగినంత, పోషించుకోగలిగినంత నేను ఎర్న్ చేసుకోగలను. నిన్ను తీసుకెళ్ళి మా తాతగారికి చూపించాలి, జరిగిన విషయం అంతా చెప్పాలి, వెంటనే ముందు మన ఇద్దరికీ పెళ్ళి అయిపోవాలి అన్న తర్వాత మీరు తొందరపడుతున్నారు. లేదు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంటున్నాను. రాత్రంతా ఒక ఆడదాన్ని అలా నేను అనుభవించటం తప్పు. నీ అసహాయతని నిస్సహాయతని నేను కూడా అర్థం చేసుకోకుండా నేను నీతో అలా ప్రవర్తించి ఉండకూడదు అని బాధపడి ఐఎమ్ సారీ, నన్ను క్షమించు అన్నాడు విశ్వ. ఎందుకండి అంత పెద్ద మాటలు? మీరు ఇంత పెద్ద నిజంగా వరాన్ని ప్రసాదిస్తారనుకోలేదు. కాకపోతే ఒక చిన్న మాట, నాతో పాటు ఉన్న నా స్నేహితులు, నా అక్క చెల్లెళ్ళ లాంటి వాళ్ళు బయటికి రావాలంటే ఒక 3 నెలల పాటైనా పట్టుద్ది. చాలా దూరం పంపించారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మీరు నాకేమీ చేయమనమని నేను అడగను మిమ్మల్ని. కాస్త ఫేవర్ చేసి వాళ్ళని మాత్రం బయట ప్రపంచంలోకి తీసుకొస్తే వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. ఆ తర్వాత నేను వాళ్ళందరి సమక్షంలోనే మీరన్న ప్రకారమే మీలాంటి దేవుడి పాదాల దగ్గర పువ్వై ఉండే అదృష్టం మీరిస్తానంటే మీ పాదదాసిగా, మీ పాదధూళినే నా నొసటిన సింధూరంగా దాల్చి నేను నా 100 ఏళ్ల జీవితాన్ని భార్యగా మీకు అలా నేను నిజంగా మీ పాదాల చెంత ఒక పువ్వులా అర్పిస్తానండి అనేసరికి, అయితే ఏంటి ఇప్పుడు టైం కావాలంటావా? కానీ మీ వాళ్ళు ఏమంటారోనండి? ఎటు మా వాళ్ళు అబద్ధం చెప్పమనే కదా నిన్ను పంపించారో, ఆ అబద్ధాన్నే కంటిన్యూ చేద్దాం. నిజమే కదా, ఎవరూ లేని నీకు నీలాంటి మరికొందరు స్నేహితులు అక్కజల్లెళ్ళలా తోబుట్టువుల్లా తోడున్నప్పుడు వాళ్ళ బ్రతుకులు ఎటు బాధల్లో నరకాల్లో ఉండగా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నా హ్యాపీగా ఉండవు. కాబట్టి వాళ్ళని విడిపించిన తర్వాతే మనం హ్యాపీగా పెళ్లి చేసుకుందాం. అయితే ఈలోగా మా ఇంట్లో వాళ్ళు ఎటు నన్ను లొంగ తీసుకోమని నిన్ను పంపారు. కాబట్టి ప్రతిరోజు కూడా మనం ఫిజికల్ అవుతున్నట్టు, నువ్వు నచ్చినట్టు, మన ఇద్దరం క్లోజ్గా ఉన్నట్టు, ఇప్పుడు నువ్వు నా దానివి, నా కాబోయే భార్యవి, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాతోనే ఉండు. కానీ వెంకటేశం పర్వాలేదు, వీళ్ళతో నేను ఎలా చెప్పాలో అలా చెప్తాను. వాళ్లే కదా నిన్ను మాట్లాడి పిలిపించారో, ఆ వెంకటేశం గాడికి వాళ్ళే డబ్బులు ఇచ్చుకుంటారులే అని చెప్పి ముందు
కాసేపు ఆగు అని చెప్పి వెళ్ళి తను ఫ్రెష్ అయ్యి ముందు బట్టలు మార్చుకొని వచ్చి ఆ అమ్మాయి చేయి పట్టుకొని ఇక తీసుకెళ్ళబోతూ ఉండగా ఆ అమ్మాయి నొసట్లో సింధూరం దిద్ది ఆ అమ్మాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఉలిక్కి పడింది ఆ అమ్మాయి. ఏంటండి ఇదంతా అంటే, పెళ్ళి నీ వరకు నువ్వు పెళ్ళికి కొంత టైం అడిగావు, కానీ నా వరకు నేను రాత్రి చేసిన గిల్టీనెస్తో నేను రిగ్రెట్ తీసుకుంటూ లైఫ్ అంతా బ్రతకలేను. ఎప్పుడైతే గనక ఒక ఆడదాని నొసట్లో మగాడు సింధూరం పెడతాడో అప్పుడే పెళ్ళైనట్టు. ఇది గాంధర్వ వివాహం అనుకో. ఆ తర్వాత గ్రాండ్గా వెడ్డింగ్ చేసుకుందాము. ఇప్పుడు నువ్వు నా భార్యవే. నువ్వు నిజంగా పవిత్రంగానే ఉన్నావు. ఏ అపవిత్రురాలివి నువ్వు కాలేదో. నేను నీకు ఏ కళంకితగా ముద్ర వేయదలుచుకోలేదు అనే ఈ హగ్గే మనిద్దరి మధ్య రాత్రి జరిగిందో మత్తులో నాకు తెలియదు, కానీ ఇదే 7 అడుగులనుకో. ఈ 3 ముళ్ళు నేను వేయట్లేదు అనుకోకు అని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఆమెని దగ్గరికి తీసుకోబోయాడు. తీసుకోబోతే, ప్లీజ్ అండి, పెళ్ళైన దాకా ఇలాంటివేవి వద్దు కదా. పెళ్ళి కాకుండా మీరు నా ఒంటి మీద చెయ్యేస్తే ఏదో బాధగా ఉందండి మనసులో. ఐఎమ్ సారీ. పెళ్ళయ్యేంత వరకు నేను నిన్ను ఇంకా ఎప్పుడూ కూడా అలా ముద్దు పెట్టుకోవటం, దగ్గరికి తీసుకోవటం లాంటివి చేయను అన్న తర్వాత ఆ అమ్మాయి హెయిర్ పక్కకు లాగేసింది. ఆ అమ్మాయి చేయి పట్టుకొని అలా ఇంట్లోకి తీసుకెళ్ళాడు విశ్వ. ఈ అమ్మాయిని ఎవరు పంపించారు, దేనికి పంపించారంటే, ఎవరికి వాళ్ళు మొహం తిప్పుకొని టీవీలు చూస్తూ, ల్యాప్టాప్లు చూసుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటే మిమ్మల్ని అడిగేది ఏ పిచ్చి పిచ్చిగా ఉందా అనేసరికి, ఏమిట్రా ఏమైందంట ఇప్పుడు అని సరళ లేచి నుంచునేపాటికే, ఇది నాకు నచ్చిందే, ఇది నాకు కావాలి, నేను దీన్ని ఒక 3-4 months ఉంచుకుందాం అనుకుంటున్నాను నాతోనే, నువ్వు దానికి ఏర్పాట్లు చెయ్యమ్మా అన్నాడు సరళతో. ఏంటి అని, నిజమే అన్నారు లేడీస్ అంతా. అనే మొత్తానికి మంచి కత్తి లాంటి ఫిగర్వే నువ్వు. ఏమన్నా నువ్వు వశం చేసుకొని ఏమన్నా వీడికి ఒక్క రోజులోనే నువ్వు కావాలనిపించేలా చేసుకున్నావంటే మామూలు ఆడదానివి కాదు. సారీ వీడికి అలాంటి మాటలు నచ్చవుగా, గట్టిదానివేనమ్మాయి నువ్వు. మొత్తానికి మంచి గట్టి పొట్టే పట్టినట్టున్నావు అనే వాళ్ళింట్లో లేడీస్కి అసలు నోటికి ఆనకట్టలు ఉండవు కాబట్టి వాళ్ళు మాట్లాడే కామన్ లాంగ్వేజ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే, అలాగే నాన్న, నీకు కావలసిన నాళ్ళు ఉంచుకో, నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉంచుకో, నీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలా, ఏం కావాలంటే అది చేసుకో, అది నోరెత్తదో నీకు అడ్డం చెప్పదో ఉండు, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ కూడాను నేను చేస్తాను. ఆ వెంకటేశం గాడిదే ఉందే, వాడికి మేము డబ్బులు పడేసి సెట్ చేస్తాంలే, కానీ నువ్వు అలాగే ఉంచుకో ఈ అమ్మాయిని అన్నాక ఆఫీస్కి వెళ్ళిన మగాళ్ళందరూ తిరిగి వస్తే ఈ విషయం చెప్పేపాటికి ప్రసాద్ నిజమే అని ఒక్కసారిగా విశ్వ వైపు చూస్తే, నిజమే, నేను మగాడిని కాదా, నేను ఉప్పు కారం తినట్లేదా, నువ్వు మగాడివి కాపోవటం ఏంటి నాన్న, నా మగతనానికి గుర్తువైతే నువ్వు అన్న తర్వాత, అయితే ఒక షరతో, ఈ అమ్మాయి నీతోనే ఉండాలంటే, ఈ చాక్లెట్ నీకు కావాలంటే, ఈ హనీ నీకు కావాలి అంటే గనక నువ్విక నుంచి ఆ పర్ణశాలలో ఉండకూడదు, వచ్చి హ్యాపీగా మన ఇంట్లోనే మన ఫ్యామిలీతోనే కలిసి ఉండాలి. నువ్వు అలా ఉండేటట్టయితేనే ఈ బేబీ నీదవుద్దే, లేదంటే పంపించేస్తాను అన్నాడు ప్రసాద్. అన్న తర్వాత, సరే అలాగే, తనకన్నా తనిచ్చే సుఖం కన్నా నాకేమీ అక్కడే ఉండాలనే ఇదేమి లేదు, నా ఎక్విప్మెంట్ అంతా కూడా తెప్పించి పై ఫ్లోర్లో పెట్టించమ్మా, కాకపోతే ఆ పై ఫ్లోర్కి మీరెవరూ రావద్దు, నాకు తనకి ఏకాంతంగా గడపాలని ఉంటుంది, ఒక్కో టైంలో ఒక్కో బెడ్రూమ్లో గడుపుతాను నేను, మీరు వస్తే మాత్రం నేను ఒప్పుకోను అనే తమ ప్రైవసీకి వీళ్ళందరూ డిస్టర్బెన్స్ కలిగిస్తారేమోనని పనివాళ్ళు వంట వాళ్ళు కూడా నా పర్మిషన్ లేకుండా పైకి రావడానికి వీలు లేదు అని చెప్పాడు విశ్వ. అలాగేనని 5 నిమిషాల్లో విశ్వకు సంబంధించిన సామానన్నీ అలా ఎగురుకుంటూ అవుట్ హౌస్లో నుంచి పర్ణశాలలో నుంచి వచ్చి పైన వెలిసినవి విశ్వ గదిలో. ఆ తర్వాత నేను ఇప్పుడే బయటికి వెళ్ళొస్తానని వెళ్ళి షాపింగ్ చేసుకొని ఆ అమ్మాయి కోసం చీరలు, డ్రెస్సులు, నైట్ వేరు అన్నీ తీసుకొని ఆ అమ్మాయికి వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళి ఫోన్ చేసి ఇన్నర్స్తో సహా తీసుకొచ్చిస్తే, పర్లేదులే తీసుకో అన్నారు సరళ వాళ్ళు. ఇక అలా విశ్వ, నేను ఫ్రెష్ అయ్యి కాసేపు పైన వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వచ్చే అని చెప్పి వెళ్తే, నువ్వు వెళ్ళని ఏం మందు పెట్టావే, ఏం మత్తు జల్లావే, లొంగిపోయాడు వాడు అంటే, ఏమో మేడం, నన్ను అస్సలు వదలట్లేదు అని చెప్పింది పవిత్ర. వదలనివ్వకు,
ఇంకా ఇంకా కట్టే లొంగ తీసుకో అన్నాక ప్రసాదు, ప్రదీపు, ప్రభాకరు కొందరు ఆడవాళ్ళల్లో పైకి కనిపించేదానికన్నా లోపల చాలా మ్యాటర్ ఉంటుందని ప్రూవ్ చేశావే నువ్వు, మామూలు కత్తివి కాదు నువ్వు, అమ్మోరు కత్తివి అని నవ్వుతూ ఆ అమ్మాయి బొక్క మీద చిటికేసి వీళ్ళు గదుల్లోకి వెళ్ళిపోతే మిగతా మగాళ్ళు చూసినప్పుడే అనుకున్నాం పైకి కనిపించే వారం కాదు లోపల చాలా ఉందనే. మొత్తానికి ఆ మాదిరి వల్ల కాలేదు కానీ ఏమన్నా లొంగదీశావని మిగతా వాళ్ళు సుష్మ మొగుడు, రాగిణి మొగుడు, సాగర్, శరత్ అనేసి వెళ్ళిపోయారు. ఆడవాళ్ళంతా చుట్టూ చేరి నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు, వాడికి నీ శృంగారాన్ని నైవేద్యంగా పెట్టాలి, 24/7 వాడు గదిలో నుంచి బయటికి రాకూడదు అసలు, వాడిని 24 గంటలు నువ్వు మందే కలుపుతావో మత్తులోనే ఉంచుతావో ఏం చేస్తావో కానీ 24 గంటలు లొంగ తీసుకొని వాడిని కంప్లీట్గా ఒక వేశ్యాలోలుడుగా, అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగే ప్లే బాయ్గా, దానికి తోడు స్మోకర్, డ్రింకర్ చేసే మా పార్ట్నర్ని చేసి మేము చెప్పినట్టు వినే వాడు మేము చెప్పిన దాన్ని పెళ్లి చేసుకునేలాగా వాడిని తయారు చేసి మాకు ఇవ్వు చాలు, నీకు ఆ వెంకటేశం గాడు ఏమిస్తాడే, వెళ్ళేటప్పుడు నీకు చెక్కు పడేస్తాం మేమందరం అని చెప్పిన తర్వాత అలాగేనండి వెళ్ళమంటారా, వెళ్ళు, నిద్రమొహం వేసుకొని ఇంకా వెళ్ళమంటారా అంటావేంటి పో అన్నారు. ఆ తర్వాత పైకి వెళ్ళిన తర్వాత నీ బట్టలన్నీ సర్దేశాను అన్నాడు విశ్వ. థ్యాంక్స్ అని ఫ్రెష్ అయ్యి రాపో అన్న తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చాక తను పూజ చేసుకుంటూ కూర్చొని పూజ చేశాక అమ్మాయి ముఖాన బొట్టు పెట్టాడు. బొట్టు పెట్టి ఆ అమ్మాయిని హక్ చేసుకొని ఐ లవ్ యూ అన్నాడు. ఇప్పుడు నువ్వు నా వైఫ్వే అన్నాడు. అనేసరికి అలా చూస్తూ కూర్చుంది ఆ అమ్మాయి విశ్వ కళ్ళల్లోకి. ఆఫీస్కి వెళ్ళట్లేదే అని అడిగింది. ఆ ఆఫీసులో నేను ఉండలేకపోతున్నాను రా పవిత్ర, అక్కడ అన్ని అన్యాయాలు అరాచకాలే జరుగుతున్నాయి. 10 రూపీస్ వస్తువు 100 రూపీస్కి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు. పేదవాళ్ళ రక్తం తాగటం తప్పు కదూ, మిడిల్ క్లాస్ పీపుల్ అలాంటి ప్రొడక్ట్స్ వాడి హెల్త్ పాడు చేసేసుకుంటున్నారు కదా, నేను అలా చెయ్యొద్దని చెప్తే నోరు మూసుకోమని, నాకేం తెలియదని, పిల్లొచ్చి గుడ్డు నెక్కిరిచ్చిందని ఏదేదో వేదాలు చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు వినమన్నారు. సో నేనేం వాళ్ళు చెప్పినట్టు వినాలనుకోలే, నాకు ప్లాన్ ఉంది, నేను చదువుకున్నాను కదా, నేనే వేరే ఏదో ఒకటి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు నీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా, ఇంతకాలం ఎక్కడున్నారండి అని అడిగితే అండి ఏం అక్కర్లేదు విశ్వ అను చాలు, నీకు నన్ను అలా పిలిచే హక్కు అర్హత 2 ఉన్నాయి అన్న తరువాత ఆ అమ్మాయి అలాగే విశ్వ అందే. అన్న తర్వాత చిన్నప్పటి నుంచి తాతగారి దగ్గర ఉండేవాడినని, ఆ తర్వాత నాకు ఆస్తమా ఉండేదని, తాతయ్య నా కోసం నిద్రాహారాలు మాని నాకు నయం చేయించాడని, ఆశ్రమంలో గురువుగారు ఉంటారని, చాలా ఉపదేశాలు చెప్తారని, వేదాలు అవన్నీ చదువుకున్నానని, ఆ తర్వాత అక్కడి నుంచి MBA చాలా పెద్ద కాలేజీలో మెరిట్లో చేశానని, అక్కడ నాతో పాటు నాటిన చెట్లు, పక్షులు, జంతువులు, చాలామంది బామ్మలు, తాతయ్యలు, పిల్లలు ఎంతోమంది ఉంటారని, నాకు అసలు ఇక్కడికి రావాలనిపించలేదని, మా తాతగారు హిమాలయాస్కి వెళ్ళిపోయారని, ఆయనకి తీసుకెళ్ళి నిన్ను చూపించాలని, ఆ తర్వాతే నేను జరిగిన విషయాన్ని ఆయన దగ్గర దాయకుండా మొత్తం చెప్పి నేను నిన్ను నా భార్యని చేసుకుంటాను అని చెప్తే, వెళదాంలేండి అప్పుడే కాదు కొన్ని రోజులు ఆగి మా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వెళదాం అని చెప్పింది. అలాగే అని చెప్పి విశ్వ ఆ తర్వాత భోజనానికి వెళ్దాం రమ్మని కిందకి తీసుకొచ్చాడు. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయి నాన్ వెజ్ తింటోంది. మీరు తినట్లేదు, నేను వెజిటేరియన్ని, నాకు అలవాట్లేదు అంటే, అయ్యో ఆ మాట చెప్పుండాల్సిందిగా, నేను కూడా తిననులేండి అంటే, పిచ్చి మాటలు మాట్లాడుకు, మా తాతయ్య ఎప్పుడు ఒక మాట చెప్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఏ ఇద్దరి ఇష్టాలు ఒకేలా ఉండవంట, ఒకళ్ళ ఇష్టాలకి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ముందుకు సాగిపోవటమే జీవితం అనే. మా నాన్నమ్మ అలా లేకపోవటం వల్లే మా తాతయ్య జీవితం అంతా అల్లకల్లోలం అయిపోయి చాలా ఎంగేజ్లోనే మా తాతయ్య ఆశ్రమానికి వచ్చి తన లైఫ్ అక్కడ లీడ్ చేయటం మొదలుపెట్టారు తెలుసా. చిన్నప్పుడు మా తాతయ్యని ఇష్టపడి మా తాతయ్యని వదిలి ఉండను అంటే తీసుకెళ్ళి నన్ను పెంచుకున్నాడు మా తాతయ్య అనే. జరిగింది మొత్తం పింటు పిన్ ఆ అమ్మాయి దగ్గర దాయకుండా మొత్తం చెప్పుకొచ్చాడు విశ్వ. ఆ తర్వాత వెళ్దామా అని తీసుకెళ్ళి
పడుకుంటే ఆ అమ్మాయి మీద అలా చెయ్యేసుకొని దగ్గరకు లాక్కొని ఆ అమ్మాయిని గుండెల మీద పడుకోబెట్టుకొని పడుకునేటప్పుడు ఆ అమ్మాయి నుదురు మీద ముద్దు పెట్టి ఆ అమ్మాయి పాదాల మీద ముద్దు పెట్టి ఆ అమ్మాయికి బెడ్షీట్ కప్పి ఆ అమ్మాయికి విభూది పెట్టి భయపడొద్దని ఆ అమ్మాయికి దేవుడి శ్లోకం చెవులో చెప్పి ఆ అమ్మాయి నొసట్లో మాత్రం సింధూరం పెట్టి ఆ తర్వాత ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని పడుకుంటే అలా ఆ అమ్మాయి మాత్రం ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళి అలా తిరిగి రావటం మొదలైనవి. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా విశ్వ అమ్మాయిని తీసుకొని బయటికి వెళ్ళి రావటం, ఫ్రెండ్లీగా ఉండటం, ఆ తర్వాత ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నాడని ఇంట్లో వాళ్ళందరూ అనుకోవటం, వీళ్ళని కాస్త ఫ్రీగా వదిలేయటం. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక ఒక రోజున ఈవినింగ్ టైంలో విశ్వ ఒక నెల రోజుల కాలం కూడా గడిచిపోయింది. పవిత్ర వచ్చే అప్పుడు పూజ అయిపోయిన తర్వాత విశ్వ ఒక గంట సేపు ధ్యానంలో కూర్చుంటాడు. ఆ టైంలో ఎవరు విశ్వని కదిలించకూడదు. అలా ధ్యానం చేసుకుంటూ మనసులోనే భగవంతుడితో మాట్లాడుకుంటూ జపం చేసుకోవటం విశ్వకు అలవాటు. విశ్వ దైవ ప్రార్థనలో ఉన్నాడనే దాంతో పవిత్ర అలా బయటకు వచ్చే బయట బాల్కనీలాగా ఓపెన్ ప్లేస్ ఉంటే అక్కడ నిలబడింది. ఆ రోజు విశ్వ తీసుకొచ్చిన పింక్ కలర్ మీద వైట్ కలరు చిన్న చిన్న పువ్వులు వచ్చిన చీర కట్టుకోమని విశ్వ చేతికిస్తే ఆ చీరే కట్టుకుంది పవిత్ర. పవిత్రని చాలా ప్రేమగా చూసుకుంటాడు విశ్వ. తినిపించటం, ఆమెకి కాళ్ళు ఒత్తటం, ఆమెకి తల దువ్వటం, ఆమెని అలంకరించటం, రాధాకృష్ణులు ఎలా ఉండేవాళ్ళో అలా అలంకరించాక అద్దం ఇచ్చి చూసుకోమంటాం, తల్లో పూలు పెట్టడం, ముఖాన బొట్టు పెట్టడం. ఎందుకో విశ్వ తెలియకుండానే చాలా విపరీతంగా ఆ అమ్మాయిని ప్రేమించేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత అలా బాల్కనీలో నుంచొని పవిత్ర ఎటో చూస్తూ ఆకాశంలో పక్షుల వైపు మనసు ఎక్కడో ఉంది. ఏదో ఆలోచనల్లో అలా ఉన్న ఆ అమ్మాయిని ఒక్కసారిగా ప్రభాకరు కొడుకుల్లో పెద్ద కొడుకు సాగరు వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయి చీరలో నుంచి నడుం కనపడుతుంటే గట్టిగా కౌగిలించుకొని ఆ అమ్మాయి చెవి దగ్గర ముద్దు పెట్టాడు. ఆ అమ్మాయి వద్దన్నానా అనే ఇక విశ్వ అనుకొని ఇటు తిరిగేసరికి మీరేంటిక్కడ అని అడిగేసరికి నీ అందంతో మాకు మొత్తెక్కిస్తావా, నీ అందంతో వాడికి మాత్రం విందు భోజనం ఇస్తావా అని అడిగాడు సాగర్. అడిగేసరికి అది కాదు, నాకు నువ్వు కావాలి, కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎలా తెలుస్తుంది, చెప్తే నువ్వు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి, నేనెటు చెప్పను, నువ్వు చెప్పకో, అయినా నైట్ అంతా ఉంటున్నాడా ఏంటి వాడు నీతో, అయినా వాళ్ళు ఇచ్చేదానికన్నా ఇంట్లో వాళ్ళు మేము ఎక్కువ ఇస్తాం, ఒక్కరోజు సుఖపెట్టలేవా, అది కాదండి అంటే నువ్వు ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు నాకు ఈరోజు నీ అందాలతో విందు చేయాల్సిందే. సరే అయితే ఇలా మనం మాట్లాడుకుంటే ఇంట్లో వాళ్ళు చూస్తే, దట్టు మీ వైఫ్ చూస్తే పెద్ద గొడవ అయిపోద్ది, మీరు ఒక ప్లేస్కి రండి అని చెవులో ఆ ప్లేస్ గురించి చెప్పింది పవిత్ర. మూడో కంటికి తెలియనివ్వద్దు ప్లీజ్ అన్న తర్వాత ఇలాంటి విషయాలు ఎవరికైనా చెప్తానా, చచ్చినా చెప్పను, నేను చాలా పర్సనల్గా మెయింటైన్ చేస్తాను అలాంటి విషయాలు, శారీ కట్టుకొని రావచ్చుగా, నీ అందాలతో నాకు మత్తెక్కిచ్చి పిచ్చెక్కిచ్చేస్తున్నావు వచ్చిన దగ్గర నుంచి అన్నాడు సాగర్. యూ నాటీ అని వెళ్తూ ఎర్రబడ్డ కళ్ళతో కసిగా అలా పగతో చూస్తున్నట్టుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సాగర్ని పవిత్ర. ఆ తర్వాత పవిత్ర ఇంకా ఇలా ఎన్నాళ్ళు చేయాల్సి వస్తుందో నిన్ను నేను అనే రాత్రి పడుకోబోయే ముందు పవిత్రకి ప్రసాదం పెట్టి విభూతి పెట్టి పడుకుందామని చెప్పి పడుకోబోయే ముందు ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు తాగి పడుకోవటం విశ్వకు అలవాటు. ఆ పాలల్లో తన గ్లాసులో కలపకుండా విశ్వ గ్లాసులో నిద్ర మాత్రలు కలిపేసింది పవిత్ర. అవి తాగేసి విశ్వ ఒళ్ళు తెలియకుండా పడుకుండిపోయాడు. పడుకున్న తర్వాత ఆ ఇంట్లో ఎవరికి తెలియని దారి, ఒక దారి బయటికి వెళ్ళే మార్గం, సెక్యూరిటీ వాళ్ళకు కూడా తెలియనటువంటి దారి ఒకటి పవిత్రకు తెలుసు. అది విశ్వ పర్ణశాల వెనక నుంచి ఉంటుంది. అలా పర్ణశాల వైపుకు తప్పుకొని చీకట్లో అక్కడి నుంచి స్కార్ఫ్ కట్టుకొని మూడో కంటికి తెలియకుండా పర్ణశాల వెనక నుంచి బయటపడి సాగర్ని రమ్మన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళబోయే ముందు చూస్తే అక్కడ పార్కింగ్ ఏరియాలో సాగర్తో శరత్ మాట్లాడుతూ నేను వస్తాను నీతో అంటే ఎక్కడికి రా నువ్వు వచ్చేది, నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటన్నా
ఏంటన్నా ఆ బ్యూటీతో నువ్వు సుఖపడటానికేగా వెళుతున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళు, ఇద్దరిని హ్యాండిల్ చెయ్యొద్దారా, ఏమైనా అంటదేమో, ఏంటన్నా అనేది, డబ్బులు ఇద్దాం, నీకు మాత్రమే ఫిగర్లతో ఎంజాయ్ చేసే ఇది ఉందా, నాకు లేదా ఏంటా హక్కు అన్నాక, అది కాదురా, నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే వదినకి అమ్మకి పెద్దమ్మోళ్ళకి అందరికీ చెప్తాను అన్నాక, ఇంకా నువ్వేం మాట్లాడొద్దు, డబ్బులు ఇచ్చేద్దాంలే అన్న, నేనేమో అంత హార్డ్గా బిహేవ్ చేయను, నీకన్నా సాఫ్ట్గానే హ్యాండిల్ చేస్తా, దాని ఫిగర్ ఏమన్నా ఉందనుకుంటున్నావా, వాడొక్కడే అనుభవిస్తాడా ఏంటి, మనం దాన్ని అనుభవించకూడదా, దాన్ని ఫ్రెష్గా ఉంచాలంట, మనం ముట్టుకోకూడదంట, దాన్ని అది ఎంతైనా సరే వావి వరుసలు ఆలోచించాలంట, మనం టచ్ చేస్తే మన తమ్ముడు టచ్ చేయటానికి కుదరదంట, ఎన్ని చెప్పాడు పెదనాన్న, ఇవన్నీ ఆలోచిస్తే అవుతాయా, పద అని చెప్పి అన్నదమ్ములిద్దరూ బయలుదేరటం, వీళ్ళు మాట్లాడుకోవటం మొత్తం వినేసింది పవిత్ర ముందే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతే, వీళ్ళు కొంత దూరం వెళ్ళాక అక్కడ కారు ఆపేసి, ఇక్కడ నుంచి కారు వెళ్ళదనుకుంటారా అనేపాటికి, ఎలా తెలుస్తాయన్నా ఇలాంటి ఏరియాలో, మరి వాళ్ళకి తెలియక మనకి తెలుస్తాయా, ఎంతమంది మగాళ్ళని ఇలాంటి ప్లేసెస్లో సీక్రెట్గా ఆ ఎదవల పెళ్ళాలకి తెలియకుండా వచ్చి ఇలాంటి అప్సరసలతో కులికి సుఖపడి వెళ్ళారు, మనకి తెలుసా ఏంటి అని ఒక చోటకి వెళ్ళేపాటికి బ్యాటరీ లైట్ అలా వెలిగించి ఊపుతూ నుంచుంది పవిత్ర. అదుగదుగో మేడం గారు బ్యాటరీ లైట్ వేస్తున్నారు అనేపాటికి ఒక రేకుల షెడ్డు, ఆ రేకుల షెడ్లో ఒక గది, అటు తిరిగి చేతులు వెనక్కి పెట్టుకొని నుంచుంది పవిత్ర. ఏంటండి ఆయన్ని తీసుకొచ్చారు అంటే, వాడు ఆల్రెడీ నేను నిన్ను పట్టుకోవటం, మన ఇద్దరు మాట్లాడుకోవటం మొత్తం విన్నాడంట తమ్ముడు, వాడేమి హార్డ్గా హ్యాండిల్ చెయ్యలే, వాడు మనీ ఇస్తాడు, నేను మనీ ఇస్తాను, తప్పుగా అనుకోకంటే ఒక్కసారి ఇద్దరిని నా వల్ల కాదు బాబు అన్న తర్వాత, అలా ఎందుకు, ఫస్ట్ నేనేగా నిన్ను అడిగిందే, నేనే వస్తాను, నా తర్వాతే వాడొస్తాడు, నువ్వు బయట వెయిట్ చేయి అన్నాక, సరే చేసేదేముంది, నేను ఈ విషయం తెలిసే మందు తెచ్చుకున్నాను లెమ్మనమని శరత్ మందేస్తూ బయట కూర్చుంటే సాగర్ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత దగ్గరికి తీసుకొని పవిత్రని ముద్దు పెట్టుకొని, ఇక ఆ అమ్మాయితో క్లోజ్ అవుదాం అనుకునే టయానికి ఆ అమ్మాయి చేతిలో చాలా కాలకుట విషయాన్ని చిమ్మేటటువంటి పాము ఆ అమ్మాయి ఇందాకటి నుంచి అటు తిరిగి పట్టుకొనే ఉంది. దాన్నే ఒక్కసారి ఆ పాముని అలా వదిలేసరికి సాగర్ మెడ మీద అది సక్ సక్ సక్మని కాటేసేసరికి సాగర్ గొంతు పట్టుకొని పెద్దగా కేకలేస్తూ ఉండగా శరత్ తలుపులు బాధేసరికి అలా తలుపులు ఓపెన్ చేసి తలుపు పక్కకి నుంచుంది. ఇక పవిత్ర ఏమైందిరా అన్నా అని లోపలికి వచ్చేసరికి ఆ పాముని శరత్ మీదకి ఇసిరేసేపాటికి శరత్ కాలుని చుట్టేసుకొని పాదం మీద కాటేసేసరికి ఇద్దరు కింద పడిపోయే 10 నిమిషాల్లోనే ఆ విషయం తలకెక్కేసి కొట్టుకోవటం మొదలుపెట్టారు. హ్యావ్ ఎ నైస్ జర్నీ, చాలా త్వరగానే వెళ్ళిపోతారు, ఎక్కువ పెయిన్ఫుల్ చావేం కాదురా మీదే, మహా అయితే గనక ఒక్క హాఫ్ అన్ అవర్, ఆ తరువాత చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతాయి మీ ప్రాణాలు. నరకం అంటే ఎలా ఉందో ఇప్పుడు తెలుస్తుందంటరా, ఈ ప్రాణాలు పోతున్నాయి, మీరు పోబోతున్నారు, నరకం ఎలా ఉంది ఇప్పుడు మీకు, చిత్రహింస అంటే ఎలా ఉంది ఇప్పుడు మీకు, ఒక్కొక్క క్షణం పాటు మృత్యువుకు దగ్గరవుతుంటే ఎలా ఉంది, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తూ చావండ్రా ఇద్దరు అని ఆ అమ్మాయి చేతులకు ఆల్రెడీ గ్లౌజెస్ ఉన్నాయి. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ రేకుల షెడ్డు డోర్ క్లోజ్ చేసి బయట తాళం పెట్టేసి ఆ కీ లోపలికి విసిరేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఏమీ ఎరగనట్టుగా వెళ్ళిపోయి ఇక మళ్ళీ పర్ణశాల దారిలో నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ అమ్మాయి బట్టల్ని తీసేసి ఆ బట్టల్ని తెచ్చి లాన్లో పడేసి తగలేసి యాషెస్ కూడా అలా ఒక మొక్క మొదల్లో పడేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత వెళ్ళి విశ్వ దగ్గర పడుకొని విశ్వ గుండెల మీద విశ్వ చెయ్యి తన మీద వేయించుకొని హ్యాపీగా పడుకొని నిద్రపోయింది పవిత్ర. ఆ తర్వాత తెల్లారేసరికి ఇంట్లో వాళ్ళంతా సాగర్ శరత్ ఏమయ్యారు, రారేంటి, ఫోన్ చేస్తే ఎత్తరేంటి, దేని దగ్గరికి వెళ్ళారు, దేని దగ్గర కులుకుతున్నారో అత్తయ్య నీ కొడుకులు, తెలియని సంగతి ఏముంది అన్నారు లావణ్య అరుణ. అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వారం రోజులు 10 రోజులు అయిపోయిందే. 10 రోజులకు కూడా కొడుకులు ఫోన్ చేయకపోవటం ఏంటి, ఇన్నాళ్ళు ఫోన్ చేయకుండా ఉండరు కదా, ఎక్కడికి వెళ్ళారని ప్రభాకర్కి నిర్మలకి కంగారు పెరిగిపోయింది. ఆ తర్వాత మొత్తానికి వాళ్ళు వెళ్ళి అన్ని ప్లేసులకి ఫోన్ చేసి అందరిని అడిగితే ఎక్కడికి రాలేదని
అని చెప్పిన తర్వాత ఇక పోలీసుల్ని రంగంలోకి దించక తప్పలేదు. దాంతో వీళ్ళ ఫోను లాస్ట్ సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో పట్టుకొని పోలీసులు అలా వెళ్తే ఒకచోట వీళ్ళ ఆ కారు దుమ్ము కొట్టుకుపోయి ఆ కారులోనే వీళ్ళిద్దరు ఫోన్లు పడున్నాయి. ఆ తర్వాత ఇక అక్కడి నుంచే కొంచెం ముందుకి కుక్కల్ని తీసుకొని వెతుక్కుంటూ వెళ్ళేపాటికి ఒక రేకుల షెడ్లో చండాలమైన వాసన వస్తూ 2 శవాలు పురుగులు పట్టిపోయి కుళ్ళిపోయి ఉన్నాయి. ఆ 2 శవాల్ని కూడా తీసుకొని వెళ్ళి ఇలా మాకు 2 డెడ్ బాడీలు దొరికినాయి, గుర్తుపట్టడానికి రమ్మనేపాటికి వెళ్ళారు. వెళ్ళేసరికి చేతుకున్న బ్రేస్లెట్లు, మెళ్ళో ఉన్నటువంటి చైన్లు, వేళ్లకున్న ఉంగరాలు చూసి, బ్రాండెడ్ వాచ్లు చూసి ఆ శవాలు సాగర్వి, శరత్వేనని లావణ్య, అరుణ కుప్పకూలిపోతే నా కొడుకులు పోవటం ఏంటని కడుపు మీద కొట్టుకొని నిర్మల పడిపోయిందే. ప్రభాకరు అసలు గుండె పట్టుకొని కూర్చుండిపోయాడు. ఒకవైపున సరళా ప్రసాద్కి, ప్రదీప్ జైకి ఏం అర్థం కాలా. అదంతా చూస్తూ విశ్వ ప్యానిక్ అయిపోయి అలా ఒక మూలకి నుంచుండిపోయేపాటికి ఒకవైపున సుష్మా, రాగిణి, మహేష్, వసంత్ కలిసి అక్కడ నిలబడితే పవిత్ర ఏమైంది విశ్వ అని అడిగితే, ఇలాంటి నేను చూడలేను, ఇలాంటి నేను తట్టుకోలేను, ఆల్ ఆఫ్ సడన్ ఎలా జరిగిపోయింది ఇలా, అసలు నాకు ఆస్తమా ఉంది, ఇలాంటివి నేను తీసుకోలేను, నాకు ఏదో టెన్షన్ వచ్చేస్తుంది, ఏదో నాకు తల తిరిగినట్టుగా అనిపిస్తుంది అనేసరికి నువ్వు భయపడకు, నువ్వు టెన్షన్ పడకు అని పవిత్ర విశ్వను పట్టుకొని పక్కకు నుంచున్న తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం చేయించామని, అందులో పాము కాటుకి మీ అబ్బాయిలిద్దరూ చనిపోయారని, అసలు ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళారో కారులో చూస్తేనేమో మీ అబ్బాయిలకి కొన్ని రకాల కాండోమ్స్ లాంటివి, కొన్ని రకాలవి సెక్స్ బుక్స్ లాంటివి అలాంటివి దొరికినాయి అంటే అవి ఎప్పుడు వాళ్ళు క్యారీ చేస్తారులేండి. మరి అక్కడికి ఎందుకు వెళ్ళారో, ఏదైనా డీలింగ్ పని మీద, ఏం డీలింగ్ అండి అంటే, అబ్బే డీలింగ్ లేదు ఏమీ లేదు, మా కోడళ్ళకి మాట్లాడటం చేత కాదులేండి, ఏదైనా పర్సనల్గా అన్నాదమ్ములు ఇద్దరూ కలిసి కాస్త ప్రైవేట్ స్పేస్ గడుపుదామని వెళ్ళారేమో అని ప్రసాదు, ప్రదీపు చెప్తే, ఏదేమైనా సార్ మీ వాళ్ళైతే మాత్రం చాలా భయంకరమైన పాము కాటుకి, విషానికి గురయ్యి పాపం అలా చనిపోయారు. తీరా చూస్తే బయట తాళాలేసే ఆ తాళం కూడా లోపలికే పడేసిందే. ఏం జరిగిందో ఏంటో మా ఎంక్వైరీలో ఎంత మేము ఎంక్వైరీ చేసినా కూడా అంతు చిక్కట్లేదు మాకు అని, కేసు ఏం చేయమంటారో, మూవ్ చేయమంటారా, క్లోజ్ చేయమంటారా అంటే పోలీసులకు డబ్బులు పడేసి ఇంకా మూవ్ చేయటం ఎందుకని క్లోజ్ చేయించేసి శవాల్ని తీసుకెళ్ళి తగలెట్టేసి తీసుకొచ్చారు. ఇక యాషెస్, ఆ తర్వాత యాషెస్ కూడా కలిపేసి 10 దిన కర్మలు కంప్లీట్ చేయించేశారు. మొగుళ్ళు పోయారు కాబట్టి ప్రపంచం కోసం కొన్ని రోజులు బొట్టు తీసేసి వైట్ డ్రెస్సులు వేసుకోవాలి కాబట్టి ఏదో లోకం కోసమని లావణ్య, అరుణ అలా తెల్ల బట్టలు కట్టుకొని కూర్చొని అసలు ఇలా ఎలా జరిగిందని వాళ్ళ అమ్మ నాన్నలు కూడా వచ్చి సంతాపం ప్రకటించి వెళ్ళిపోయారు. నిర్మల మాత్రం పొట్ట మీద కొట్టుకుంటూ, నేను గొడ్రాలను అయిపోయాను, నా కొడుకులిద్దరూ అలా పోవటం ఏంటి, నువ్వు ఇలా చూస్తూ మెదలకుండా ఊరుకుంటావేంటని ప్రభాకర్ మీద పడి ఏడ్చి నానా గొడవ, నానా యాగి, నానా గోల చేసేసిందే. ఒకవైపున వీళ్ళు ఈ వ్యవహారంలో ఉండగానే ఒక పెద్ద బిజినెస్ డీల్ వచ్చింది. ప్రభాకర్, నిర్మల దిగుల్లో ఉన్నారని, లావణ్య, అరుణ హస్బెండ్స్ పోయిన పెయిన్లో ఉన్నారని ఆ డీల్ని ఒకవైపున ప్రదీప్, ప్రసాద్ కలిసి మాట్లాడుకొని సరళ, జయ డెసిషన్ తీసుకొని సుష్మకి, రాగిణికి, మహేష్కి, వసంత్కి ఆ డీల్ కంప్లీట్ చేయమని అప్పగించారు. వీళ్ళ పర్మిషన్ లేకుండా, వీళ్ళతో ప్రస్తావించకుండా ఆ డీల్ని సుష్మా వాళ్ళు కంప్లీట్ చేసేసారు. అయితే ఈ విషయం మొత్తం కూడా క్లియర్ కట్గా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా పవిత్ర తెలుసుకుంటూనే ఉంది. ఇంత దాంట్లో విశ్వ ఏ విషయం గురించి పట్టించుకోలేదు. తనకు అనవసరం అన్నట్టు జరిగిన దాంతో తనకి ఎలాంటి సంబంధము లేదు. అసలు ఎందుకు జరిగిందనేది ఒక కంక్లూషన్కి రాని క్వశ్చన్ల గురించి ఆలోచించి యూజే ఉంది అనే దాంతో అసలు విశ్వ తనేంటో తన పనేంటో తప్ప ఈ పట్టించుకోవట్లేదు. పవిత్ర అలా కూర్చొనున్న నిర్మల దగ్గరికి వెళ్ళి, మేడం మిమ్మల్ని నేను ముట్టుకోవచ్చో ముట్టుకోకూడదో బాధపడకండి అనేసరికి, దేనికి బాధ, పోయిన కొడుకులు తిరిగి వస్తారా నేను బాధపడితే, ఇప్పుడు ఇంకా ఏం మిగిలిందని, నా కొడుకులు అలా నన్ను వదిలి వెళ్ళిపోయారు, రేపు ఆస్తంతా కూడా 3 వాటాలు వేసినప్పుడు నా బిడ్డల కోసమని నేను వాళ్ళకొచ్చిన వాటానే పెంచి దాన్నే ఇంకా డబల్ చేసి పోవాలనుకున్నాను నా కొడుకులకి.
పిల్లల్ని కనండి అంటే బ్యూటీ తగ్గుద్దని నా కోడళ్ళు పిల్లల్ని కనలేదు. చివరికి నా కొడుకులు వారసులను కూడా ఇవ్వకుండా అలా వెళ్ళిపోయారు. పోయింది నా బిడ్డలు కదా, అందరి బిడ్డలు బాగానే ఉన్నారు కదా, బాధ నాకే కదా అంది నిర్మల. బాధపడకండి మేడం, ఆల్రెడీ ఇప్పటికే ఇంట్లో చాలా జరుగుతున్నాయి, మళ్ళీ మీరు బాధపడి చిన్నపుచ్చుకోవటం ఎందుకండి అంటే ఏంటవి అనేసరికి మీ అబ్బాయి వాళ్ళు పోయిన తర్వాత ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది, ఎటు మీకు వారసులు లేరు కదా అనే కదండి. ప్రదీప్ గారు, జై గారు, సరళ గారు, ప్రసాద్ గారు మాట్లాడుకొని సుష్మా, రాగిణి, మహేష్, వసంత్కి కాంట్రాక్ట్ ఏదో ఫైనల్ చేయమనమని అప్పగించేశారు. ప్రభాకర్ సార్కి, మీకు, లావణ్య గారికి, అరుణ గారికి ఈ విషయం చెప్పలేదు కదా, ఎంతో కొంత ఇచ్చి వాళ్ళని పంపించేసే ఇంకా మీదే ఉంది, ఉన్నన్నాళ్ళు బట్ట తిండి పెడితే సరిపోద్దని అనుకున్నారు ఏమో, అందుకే మీకు చెప్పకుండానే డీల్ కట్ అయిపోయినట్టుందే అని చెప్పి, ఏదేమైనా పెద్ద పెద్ద వాళ్ళల్లో వ్యవహారాల గురించి నాకేమీ తెలియదు మేడం, కాకపోతే ఒకటే, ఎవరికైనా మానవత్వం అనేది ఒకటి ఉండాలి కదా, బిడ్డను పోగొట్టుకున్న తల్లి మీరు, మిమ్మల్ని అడిగి చేస్తుంటే బాగుండేదేమో, వాళ్ళంతా మీకున్నారు అని అనిపించేది మీ మనసుకి. నాకంటే ఎవరూ లేని అనాథ నేను, అందరూ ఉన్న అనాథల్లా మీరు సారు మిగలకూడదనిపించింది మేడం, తప్పుగా అనుకోకండని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పవిత్ర. ఆ తర్వాత నిర్మల అదే విషయం గురించి ఆలోచించి ప్రభాకరు రిఫ్రెష్ అవ్వడానికి తన ఉంపుడు గత్తె దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చాడు. వచ్చి రాగానే, దరిద్రపు ఎదవ, నువ్వు సరైనోడివైతే మన కొడుకులే ఈరోజు భూమి మీద ఉండేవాళ్ళు కారా చెప్పు, మనకి పిల్లలు లేకపోయేపాటికి మనమంటే నీ అన్నలకి, నీ వదినలకి, నీ అన్న కూతుళ్ళకి, అల్లుళ్ళకి లెక్క జమ లేకుండా పోయి మన కోడళ్ళు ఇంకా బతికే ఉన్నారు, మనం ఇంకా బతికే ఉన్నా వాటికి ఎంతో కొంత ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నారు. మన సంగతి తెలుసా, ఉన్ననాళ్ళు ముద్ద పెట్టి మనకి ఎంతో కొంత పడేస్తే చాలు అనుకుంటున్నారా బట్టలు ఇచ్చే అనేపాటికి ఏమైంది ఇప్పుడు, నీకు చెప్పే ఈ బిజినెస్ డీల్ కట్ చేశారా నీ అన్నలు, నీ అన్న పెళ్ళాలు, అన్న కూతుళ్ళు, అల్లుళ్ళు అనేపాటికి ప్రభాకర్కి ఒళ్ళు మండిపోయి, దాంతో అందరూ కలిసి కూర్చుంటే, ఏంటిదన్నయ్య నేనున్నాననుకున్నారా, పోయాననుకున్నారా మీ అందరూ కలిసి అనేపాటికి, ఇప్పుడు ఏమైందంట, మాటలేందుకు అంత పెద్ద మాటలు అంది సరళ. పెద్ద మాటలు ఏంటమ్మా, మరి అంత అన్యాయంగా మాట్లాడతావక్క నువ్వు, ఇంత పెద్ద బిజినెస్ డీల్ని కట్ చేసేటప్పుడు మాకు చెప్పొద్దా, మమ్మల్ని అడగకుండానే ఇంత పెద్ద బిజినెస్ డీల్ని ఎలా ఫైనల్ చేశారో, ఎవరిని అడిగి ఫైనల్ చేశారో. ప్రసాద్, ఎందుకమ్మా అంత ఆవేశం, పిల్లలు పోయిన దిగుల్లో ఉన్నారు కదా మీరని చెప్పి బిజినెస్ వ్యవహారాలు మీ దాకా తేవటం ఎందుకని అందుకే అనుకున్నారా, లేకపోతే నా కొడుకులు ఎటూ లేరు కాబట్టి మా వాటా మాకు పెట్టేదేంట్లే అనుకున్నారా అనేపాటికి, నువ్వందే నిజమేగా, నీ కొడుకులు లేకపోయిన తర్వాత ఇంకా నీకంత ఆశ ఎందుకే, ఎటు నీ కోడళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు, కోడళ్ళేమీ కూతుళ్ళు కారు కదా, అవేమైనా పిల్లల్ని కన్నయ్యా, వారసులనేమైనా ఇచ్చినయ్యా, ఇప్పుడు కూడా అవి గాలికి తిరుగుతూనే ఉన్నాయి, మొగుళ్ళు సచ్చి నెల రోజులు కూడా కాలేదు, వాటికి తిమ్మిరేమైనా ఆగిందా ఏంటే, ఎంతో కొంత ఇచ్చి వీటిని గెంటవతల పడేస్తే పోయేదానికి వాటాల గురించి ఎందుకు పిన్ని అనేసారు సుష్మా, రాగిణి. అనేసరికి, నోరు ముయ్యండే పతివ్రతల్దారా, మా మొగుళ్ళు పోతే మా వాటాలు మాకు పెట్టొద్దా ఏంటి మావయ్య, ఏంటి అత్తయ్య చూస్తూ ఊరుకుంటారో, ఆ బిజినెస్ డెవలప్ అవటానికి మా మొగుళ్ళు కారణం కాదా, మేం కష్టపడలేదా, అలాంటిది మీ షేర్ మీరు తీసుకోండి, మీ షేర్లో నుంచే మాకు రావాల్సిన షేరు మాకు ఇవ్వాలా వద్దా, మీ అబ్బాయిలు పోతే మీ అబ్బాయిలతో పాటు ఇన్నాళ్ళు వాళ్ళతో కాపురం చేసిన మేము పోయామా, మాకే విలువ లేదని బయటికి గెంటేస్తుంటే ఇవి రేపొద్దున మీ బ్రతుకేమవుద్ది, ఏంటి అయ్యేది, వాళ్ళు పోయినప్పుడే వాళ్ళతో పాటే మిమ్మల్ని కూడా పైకి పంపుంటే దరిద్రం వదిలిపోయేదే అంది జయ. అనేపాటికి, మా మొగుళ్ళు పోయారో మీరే పంపారో ఎవడికి తెలుసులే అనేసరికి, ఇదేదో బాగుందే అనుకుంది పవిత్ర. అనుకునేసరికి, ఎందుకు అనవసరమైన మాటలు, ఇప్పుడు ఒక్కగానొక్కడు వారసుడు విశ్వ తప్ప ఎవరైనా ఉన్నారా, ఉన్న ఇద్దరూ కూడా ప్రదీప్కి జయకి ఉంది ఆడపిల్లలే,
మనం కలిసి కొట్టుకొని అనవసరంగా ఇష్యూ చేసుకుంటే పోయిన పిల్లలు తిరిగి వస్తారా? ఎందుకు నిర్మల గొడవ పెట్టుకుంటావో అంది సరళ. చాలే నోరు ముయ్యవమ్మా. అంటే నువ్వనేదేంటి? నా కొడుకులు లేరు, దీనికుంది కూతుళ్ళే కాబట్టే మొత్తం సొమ్ము నువ్వేసుకొని నీ కొడుక్కి ముట్ట చెబుదామని మామయ్య దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చావా? ఏరా అందుకే అన్నలు పోవాలని కోరుకున్నావా ఏంటి? ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు పిన్నే. మా అమ్మా నాన్నల వాటాకు వచ్చేదే నాకు అక్కర్లేదనుకునే మనిషిని నేను. అలాంటిది నీ కొడుకులు పోయి నీ కడుపు కాలిపోయి నీ ఏడుపుతో నీ దుఃఖంతో వచ్చేటటువంటి రూపాయల మీద నడవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. వీళ్ళు చేసే అన్యాయాలు నచ్చకే నేను ఆఫీస్కే వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాను. అనవసరమైన మాటలు మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. అనుకుంటుంది మీలో మీరు అనుకుంటారో కొట్టుకుంటారో తిట్టుకుంటారో. నిన్నగాక మొన్నొచ్చిన నన్ను ఇన్వాల్వ్ చేసి తాతగారిని మధ్యలోకి తీసుకొచ్చి ఏదైనా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను అని విశ్వ. పద పవిత్ర, ఏంటి ఇక్కడి నుంచో నువ్వు అనేసరికి పవిత్ర అలా విశ్వని తీసుకొని గదిలోకి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా పడుకోవటమో మెడిటేషన్ చేసుకోవటమో చెయ్యి విశ్వ, మనసు కూల్ అవుద్ది. వాళ్ళు అనగానే నువ్వేంటనేది నాకు తెలియదా అనే విశ్వని కూల్ చేసి ధ్యానంలో కూర్చోబెట్టి ఆ తర్వాత కింద నుంచి వీళ్ళ మాటలు వింటూనే ఉందే. ప్రసాద్ వ్యవహారాన్ని మొత్తానికి చొచ్చగొట్టాలని ఇప్పుడేంట్రా కోడళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తాం? పోయింది మన ఇంటి పిల్లలరా. మనం అనుకుంటే పిల్లలు తిరిగి వస్తారా అమ్మా? మరి ఎందుకు బావగారు అలా మాట్లాడుద్ది జయక్క? తెలుసు కదమ్మా ఆ అమ్మాయి కోపం ఎక్కువని. కోపం ఎక్కువైతే ఎవడి మీద రెచ్చిపోద్దే? వాళ్ళు పోయినట్టే మిమ్మల్ని కూడా పంపితే పోద్దని నా కోడళ్ళని అంటవేంటి? అసలు నా కొడుకులు పోయిన దిగుల్లో నేనున్నా. ఇక్కడ దేని కడుపు కాలిపోయిందనే? పోయింది నా పిల్లలు, ఏడుస్తుంది నేను అనేసరికి ఎవరి కడుపులు కాలాలంటావే నువ్వు అని జయ రెచ్చిపోయేసరికి ఇంకెవరిని మమ్మీ నిన్నేనని సుష్మా రాగిని శృతి కలిపారు. మరి మీరనొచ్చా మా మొగుళ్ళతో పాటే మమ్మల్ని పంపుతామని అని లావణ్య అరుణ రేజ్ అయిపోయారు. ఆ తర్వాత ఏం గోలిదంటే నోరు ముయ్యమని సరళని మూయించి కూర్చోబెట్టారు అందరు కలిసే. ప్రసాద్ అబ్బబ్బబ్బబ్బా ఏంటమ్మా ఈ గొడవంతాను? మన ఇంట్లో ఉండాల్సిందేనా? ఒక యూనిటీగా ఉండేవాళ్ళం మనం. తప్పు కదా ఏంట్రా తమ్ముడు నువ్వు కూడా ఇదే? ఎక్కడికి వెళ్తాయి ఇప్పుడు వాటాలు ఎవరు పంచుతున్నారనే బిజినెస్ మొత్తం అలా సాగుతూ వెళుతోంది. పంచే రోజున ఎవరిది వాళ్ళకి ఈక్వల్ వాటాలో పంచక అమ్మకు పుట్టిన ముగ్గురు కొడుకులరా మనం. ఏంట్రా ఇది? మధ్యలో వచ్చిన మన పిల్లలు, తర్వాత పుట్టిన మన పిల్లలు, ఆ తర్వాత వచ్చిన మన కోడళ్ళ మన వేరు చేసేదే. మీకు కూడా పిచ్చి పట్టిందా అనేపాటికి అది కాదన్నయ్య, రెండో అన్నయ్య చూడు ఎలా మాట్లాడుతున్నాడో అని ప్రభాకర్ అంటే ముయ్యండ్రా ఇంకా చాలే కానీ అని ప్రసాద్ వ్యవహారం చచ్చకొట్టేస్తే అర్రెర్రెర్రెర్రెర్రే ఏమి కుతంత్రపు రాసుకెళ్ళివిరా నువ్వు అని అక్కడ ఫిష్ పాట్లో ఫిషెస్ ఉంటే ఫిషెస్తో అలా ఆడుకుంటూ ఫిషెస్ వైపు చూస్తూ నుంచుంది అక్కడ పవిత్ర. ఏంట్రా అంటే ఈ ఫిషెస్ చాలా బాగున్నాయి కదో. అవును, నాకు ఆశ్రమంలో ఇంకా పెద్ద అక్వేరియం ఉండేది, అందులో చాలా చాలా ఫిషెస్ ఉండేవి. ఆ ఫిషెస్ని నేను చాలా లవ్ చేసేవాడిని అని చెప్పాడు విశ్వ. చెప్తే నాకు కూడా చాలా ఇష్టం విశ్వ అనే. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి విశ్వతో పాటు బర్డ్స్, యానిమల్స్, దాంతోపాటు రెప్టైల్స్ దగ్గర నుంచి అన్నిటినీ ఇష్టపడుతూనే అలా ఒక రెప్టైల్ని తీసుకెళ్ళే సాగర్ని శరత్ని పైకి పంపించి వచ్చింది పవిత్ర. ఆ తర్వాత విషయం ఎంత ఇదైనా భలే కవర్ చేసుకొస్తావురా ప్రసాద్ నువ్వు అన్న తర్వాత ఎంత ప్రసాద్ కవర్ చేద్దాం అనుకున్నా ఆడోళ్ళు ఆగుతారా? జుట్లు పట్టుకొని తిట్టుకోటాల దగ్గర నుంచి కొట్టుకోటాల దాకా అయిపోయే. ప్రభాకరు ప్రదీప్ కూడా ఒకళ్ళ షర్ట్లు ఒకళ్ళు పట్టుకొని కొట్టుకుంటూ మొత్తానికి పనోళ్ళు వచ్చి విడదీసిన దాకా వచ్చింది వ్యవహారం. ఆ తర్వాత రోజు నుంచే జయ నిర్మల మాట్లాడుకోవటం మానేశారు. ప్రదీప్ ప్రభాకరు మాట్లాడుకోవటం మానేశారు. ఒకవైపున సుష్మా రాగిణితో లావణ్య అరుణ మాట్లాడటం మానేశారు. మహేష్ వసంత్ అసలు మాట్లాడల. సరళతో తడి పొడిగా ప్రసాద్తో ఏదో తడి పొడిగా మాట్లాడి ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయి ఇలా కాలచక్ర ప్రవాహంలో మళ్ళీ పవిత్ర గ్యాప్ ఇచ్చి ఒక 2 నెలల కాలం అలా గిర్రను తిరుగుతూ కదిలిపోయింది.
ఈలోగా పెద్ద బిజినెస్ డీల్ ఒకటి సక్సెస్ అయింది. పోయిన వాళ్ళని తలుచుకుంటూ ఉన్నవాళ్ళు కోట్లు సంపాదించడం మానుకుంటారా? దాంతో ఆ బిజినెస్ ఆ పార్టీ ఒకటి అరేంజ్ చేశారు. అక్కడికి సీసీ కెమెరాలు ఉండవు, ప్లస్ అక్కడ ఫోన్లు అనేవి వాడకూడదు. అసలు నిజం చెప్పాలంటే ప్రసాద్ వాళ్ళ ఇంట్లోనే సీసీ కెమెరాలు ఉండవు. ఎందుకంటే వీళ్ళు చేసే చాలా వ్యవహారాలు బయటకు వస్తాయని, వాళ్ళు సీసీ కెమెరాలు లాంటివి ఏదైనా ఇష్యూస్ అయితే పోలీసుల దగ్గర బయటపడతాయని అస్సలు పెట్టించలేదు. దాంతో ఇక ఒకవైపున లావణ్య అరుణ కలిసి రిలాక్స్ అవటానికి, బాయ్ ఫ్రెండ్స్ దగ్గరికి ఎంజాయ్ చేయటానికి, ఇంటిమేట్ అవటానికని వెళ్ళిపోయారు. ఆ తర్వాత బొటిక్ నుంచి ఒక అతను పార్సిల్స్ తీసుకొచ్చానని చెప్పి ఇవ్వబోతే పవిత్ర, నేను ఈ ఇంటి అమ్మాయిని కాదు, ఈ ఇంట్లో పర్సన్స్ కాంది ఇవ్వను మేడం అనేసరికి ఒకవైపున జయ అక్కడే కూర్చోనుంటే మేడం అంది పవిత్ర. ఏంటి అంది జయ. అంటే ఏమీ లేదు మేడం, ఇక్కడ పార్సిల్స్ ఏవో బొటిక్ నుంచి డ్రెస్సెస్ ఆర్డర్ చేశారంట, చాలా ఖరీదైన డ్రెస్సెస్ అంట. అతను డెలివరీ తీసుకొచ్చాడు. ఎవరివి పేర్లు అడగలేదా? లావణ్య గారు, అరుణ గారు అనే వాళ్ళు చేశారు మేడం ఆర్డరు అన్నాడు అతను. చేస్తే వాళ్ళ అత్తకు పడే అనేసరికి వెళ్ళి దాన్ని పిలు అంది జయ పనమ్మాయితో నిర్మలని. అయితే అమ్మగారు స్నానం చేస్తున్నట్టున్నారు రమ్మా, లోపల షవర్ సౌండ్ వస్తుంది అంది పనమ్మాయి. వేళ పాళ మొగుడొచ్చే టయానికి రెడీ అవ్వాలి కదా, తోముకోవాలిగా, అందుకే వెళ్ళినట్టుందిలే అన్న తర్వాత సరళ ఇష్యూ ఎందుకు జయ అన్న తర్వాత సరేలే అవి ఎడదేరా, నేను ఈ ఇంట్లో మనిషినేలే కానీ అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళి సంతకం పడేసి ఆ పార్సెల్ మీద తీసుకున్నాక పనమ్మాయిని తీసుకెళ్ళి నా గదిలో ఒక మూలబడే, అవి బలాదూరు తిరిగి పార్టీ టైంకి వస్తాయిగా, వచ్చిన తర్వాత వాటి మొహానేస్తాను ఆ బట్టలు అని చెప్పి ఆ తర్వాత జయ ఏదో ఫోన్ కాల్ వచ్చిందని చెప్పి పైకి వెళ్ళింది మాట్లాడుకోవటానికి. పైకి వెళ్తే ఈలోపు ఆ బట్టలు ఎక్కడ పెడుతున్నారు, ఎక్కడ పెట్టారు ఏంటి మొత్తం చూసుకొని ఉంచుకుంది పవిత్ర. ఆ ఇంటికి సంబంధించిన మ్యాపు ఆ ఇల్లు కట్టించిన వీళ్ళకు కూడా తెలుసో లేదో కానీ అంతకన్నా క్లియర్గా ఇంచు బై ఇంచు పవిత్రకి తెలుసు. ఆ తర్వాత వెనకమాల పర్ణశాల దారి గుండా నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని విశ్వకు చెప్పా పెట్టకుండా మాయమైపోయింది. ఇక బయటికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఒక చెట్టు కింద అలా నిలబడి ఉంటే తెచ్చావా నేను తెమ్మన్నదే అని అడిగితే పవిత్ర ఒక కెమికల్ బాటిల్ పవిత్రకి ఇచ్చాడు. థ్యాంక్ యూ అని అతనికి ఒక డబ్బు బ్యాగ్ ఇచ్చింది. ఇస్తే ఇందులో థ్యాంక్స్ ఏమీ లేదు, గివ్ అండ్ టేక్ పాలసీ అంతే, నాకు మనీ అవసరం, మీకు కెమికల్ అవసరం అని అతను గుడ్ బై అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కెమికల్ తీసుకొని ఇంట్లోకి వచ్చింది పవిత్ర. జయ ఇంకా ఫోన్ కాల్ మాట్లాడుతూనే ఉంది. ఇదే ఆదనని జయ బెడ్రూమ్లోకి వెళ్ళిందే. అక్కడ లావణ్య అరుణ తెప్పించుకున్న బట్టల్లో ఆ కెమికల్ చల్లేసి ఆ కెమికల్ ఆర్డర్ లెస్, స్మెల్ రాదది. దాంతో మళ్ళీ బాక్స్ని యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ చేసేసి అక్కడ పెట్టి ఏమీ ఎరగనట్టు వచ్చేసాను అని విశ్వ గదిలోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు విశ్వ. ఏమీ లేదు, చాక్లెట్స్ తినాలనిపించింది, సందు చివరికి వెళ్ళి తెచ్చుకున్నాను, ఇదిగో అని విశ్వకు కూడా ఇచ్చిందే. ఇచ్చిన తర్వాత నేను తెప్పించేవాడినిగా, పర్లేదులే బాబు అని చెప్పి అలా విశ్వతో మాట్లాడుతూ కూర్చుంది. ఆ తర్వాత బయటికి వెళ్ళిన లావణ్య అరుణ వస్తే ఏయ్ అంది జయ. ఓయ్ ఏంటి అన్నారు వాళ్ళు. ఎంత ఒళ్ళు బలిపే మీకు, ఏమో లేమనమని డ్రెస్సులేవో ఆర్డర్ పెట్టారంటగా, ఆ దరిద్రుడు తీసుకొచ్చాడు, ఇంట్లో వాళ్ళకే ఇస్తామని వాడన్నాడని చెప్పి ఏమో లేమనమని సైన్ చేసి తీసుకొని నా గదిలో పెట్టించాను. మీ అత్త మీ మామ కోసమని బాగా పార్టీలో అందరికీ ఆనేసి కనపడాలి కదా, 3 గంటల నుంచి తోముతానే ఉంది గదిలో, ఏమో లెమ్మనమని మీలాంటి వాళ్ళ మీద జాలి తలవకూడదే, ఇవాళ పోతే రేపటికి 2 పోనన్నా పోరు, మీలాంటి ముదరష్టపు ముండలో మొగుడు సచ్చిన తర్వాత కూడా ఊరి మీద పడి తిరిగి రావాలా, 1 సంవత్సరం అన్నా ఆగలేకపోతున్నారా, ఏ అంత ఆగనంటున్నాయా కోరికలు అనేసేపాటికి పోయింది నీ మొగుడు కాదుగా మా మొగుళ్ళుగా అనేపాటికి దవడ పగులుద్దంటే నీకు ఉంది దవడ అని పనమ్మాయిని తీసుకెళ్ళి పడే వాటి గదిలో అనే జయ తను ఫ్రెష్ అవ్వాలని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇక స్నానాలు చేసి లావణ్య అరుణ ఆ డ్రెస్సులు వేసుకొని ఆ తర్వాత
తర్వాత పార్టీకి రెడీ అయిపోయి అందరూ వరుసగా పార్టీ దగ్గర అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే ఆ పార్టీకి విశ్వ వెళ్ళలేదు. అయితే అక్కడికి ప్రసాద్ వచ్చి, ఏంటి నాన్న నువ్వు రాకపోవటం, ఇలా లాల్చి పైజమాలో ఉండటం ఏంట్రా, నా వారసుడుగా నిన్ను అనౌన్స్ చేద్దాం అనుకుంటుంటే నాకు ఆ పార్టీ కల్చర్లో అక్కడ తాగుతారు, ఒకళ్ళతో ఒకళ్ళు అసభ్యంగా అశ్లీల నృత్యాలు చేస్తారు, ఏవేవో డ్యాన్సులు వేస్తారు, ఏవేవో డ్రగ్స్ తీసుకుంటారు, స్మోకింగులు చేస్తారు, అడ్డమైన గడ్డి తింటారు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నాకు అలాంటి అట్మాస్ఫియర్ నచ్చదు, నేను రానంటే కళ్ళతోనే పవిత్రకి సైగ చేసి ఎలాగైనా విశ్వని తీసుకురమ్మనమని చెప్పి సరళ ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్దాంగా అంది పవిత్ర. అంటే అది కాదురా, అక్కడ అట్మాస్ఫియరు అదంతా నాకు నచ్చదు. ఇప్పుడు నువ్వు రానంటావు విశ్వ, రానంటే మీ వాళ్ళు మళ్ళీ అదొక ఇష్యూ చేస్తారు, నేనే మళ్ళీ నీకు వాళ్ళకి మధ్య ఏదో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినట్టు అవుద్ది. ప్రతి దాంట్లో హైలైట్ అవ్వటం ఎందుకు, ఎటు బట్టలు తెచ్చిచ్చారు కదా, వెళ్ళి అలా ఒక అరగంట నిలబడి వచ్చేద్దాం. నువ్వు అక్కడ ఎవరితో డ్యాన్స్ చేయకు, ఏ డ్రింక్స్ తీసుకోకు, అక్కడ ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంటుంది, తీసుకుని కాసేపు ఉండేసి వచ్చేస్తే పోలే. అంటే నువ్వు కూడా వస్తున్నావుగా, వస్తాను అన్న తర్వాత అయితే నువ్వు ఈ శారీ వేసుకో అని బట్టలు తీసిచ్చి నీకోసమే వస్తున్నాను నేను, నాకు అస్సలు నచ్చవు ఆ పార్టీలు లాంటివని విశ్వ మొత్తానికి పవిత్ర కోసం బయలుదేరి పార్టీలోకి వెళ్ళేపాటికి అందరి ముందు ప్రసాద్ మా అబ్బాయి అని, వారసుడని, మా కొడుకని అనౌన్స్ చేశాడు విశ్వనే. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి వాళ్ళందరూ మాట్లాడే మాటలు, ఆ వెకిలి జోకులు, ఆ గాసిప్స్, వాళ్ళు మాట్లాడుకునే డబుల్ మీనింగ్ మాటలు, ఏ సర్టిఫికెట్ మాటలు, ఆ పార్టీ కల్చర్లు, మందు, ఒకవైపున ఆ రోత చండాలం అంతా చూస్తూ విశ్వ అక్కడ చిన్నపిల్లలుంటే ఆ చిన్నపిల్లలతో కూర్చుని మాట్లాడుతూ కబుర్లు చెప్తూ జ్యూస్ తీసుకెళ్ళిచ్చింది పవిత్ర. రా నువ్వు కూడా అనేపాటికి ఇదిగో తీసుకొని వస్తాను నేను కూడా అని అలా ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒకవైపున షార్ట్స్ గ్లాసెస్ పెట్టి వాటి మీదగా మందు పోసి నిప్పంటించారు. అంటించేసరికి అక్కడే సుష్మా, రాగిణి ఫుల్లుగా తప్పతాగి డ్యాన్సులు వేస్తున్నారు. ఇక మహేష్, వసంత్ వేరే ఆడవాళ్ళతో డ్యాన్సులు వేస్తుంటే ఇక ప్రసాద్ వాళ్ళు ఒకవైపున బిజినెస్ డీల్స్ మాట్లాడుతూ మునిగిపోతే సరళ, జయ, నిర్మల మరొక వైపున తల ఒక దిక్కున కూర్చొని వీళ్ళు అక్కడికి వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళాలతో మాట్లాడుతూ మాటల్లో మునిగిపోయారు. లావణ్య, అరుణ కూడా వెళ్ళి సుష్మా, రాగిణి పక్కనే నుంచుంటే సుష్మా, రాగిణి షార్ట్స్ మీద షార్ట్స్ తాగుతుంటే జస్ట్ అక్కడ వేల్తో ఇలా అనేసి ఆ నిప్పుతో ఉన్నటువంటి మండిపోతున్న షార్ట్ గ్లాసెస్లో ఒకదాన్ని పక్కకు వచ్చింది పవిత్ర. వచ్చేసరికి ఒక్కసారిగా ఆ గ్లాసులు వచ్చి లావణ్య మీద పడేపాటికి భగ్గున కెమికల్ రాసి ఉండేసరికి ఆ డ్రెస్సెస్కి రియాక్షన్ ఇచ్చేసి వెంటనే మంటలు భగ్గుమని అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకోగానే లావణ్య పక్కనే అరుణ ఉండేసరికి వెంటనే అరుణకి పాస్ అయిపోయి అరుణకు కూడా ఆ మంటలు అంటుకుపోయినాయి. అయితే ఈలోపు అక్కడున్న వాళ్ళంతా గబాగబా పరిగెత్తుకుంటూ వచ్చే ఐస్ క్యూబ్స్ వేసినా సరే, నీళ్లు కొట్టినా సరే ఆ మంటలు అస్సలు ఆరలేదు. ఈలోపు ఫైర్ వాళ్ళకి ఫోన్ చేసి మంటల్ని ఆర్పుదామని పరిగెత్తుకుంటూ పవిత్ర వెళ్ళేసరికి విశ్వ వెళ్ళి ఆర్పబోతుంటే ఎక్కడికి రా నువ్వు వెళ్ళేది అని సరళ, ప్రసాద్ గట్టిగా పట్టుకున్నారు విశ్వనే. తగలబడిపోతున్నారమ్మా అనేసరికి పోతే పోనివ్వు, నువ్వు వెళ్ళి ఆపుతానంటావా ఏంటి, నీకు ఆ మంటలు అంటుకున్నాయంటే ఒక్కగానొక్క వారసుడివిరా, నీకేమైనా అయితే అనేపాటికి సుష్మా, రాగిణిని ఒకవైపున జై లాగేసి పోయేవాళ్ళు పోతంటే మీరెందుకే పాడుదరిద్రానికి అని, మీకేమైనా అయితే మాకెవరుంటారో అని లాగేసేపాటికి ప్రభాకర్, నిర్మల అలాగే గుండెలు మండిపోతుంటే వీళ్ళ వైపు చూస్తూ ఉండేసరికి అప్పటికే లావణ్య వాళ్ళ అమ్మా నాన్న, అరుణ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి ఎవరూ కాపాడటానికి వీలు కూడా లేదు. ఎంత ఆరుపుతున్నా ఆ మంటలు ఆరలేదు. వాళ్ళ హాహాకారాలు అలా మిన్నంటి ఆ తర్వాత కొట్టుకొని కింద పడిపోయే ప్రాణాలు వదిలేశారు. వాళ్ళని అలా చూసిన ఒక్కసారిగా విశ్వ కుప్పకూలిపోయి విశ్వ బ్రెత్లెస్ అయిపోయాడు.
అమ్మో నా కొడుకు ఏమైందో దేవుడు అనేపాటికి అక్కడంతా పొగ కమ్ముకొని అక్కడంతా పొల్యూషన్ లాగా డస్ట్ లాగా ఫామ్ అయ్యేపాటికి విశ్వకి ఒక్కసారిగా ఎగశ్వాస వచ్చేసేపాటికి అంబులెన్స్కి ఫోన్ చేసి విశ్వని ఎక్కించి పవిత్రని నువ్వు వెంటనేరా మళ్ళీ మేము ఫోన్ చేసి రమ్మనేదాకా విశ్వని తీసుకొని రాబాకు అని చెప్పి వీళ్ళిద్దరిని ఎక్కించి హాస్పిటల్కి పంపితే హాస్పిటల్కి వెళ్ళాక విశ్వ ఒక గంట 2 గంటలకి స్పృహలోకి వచ్చాడు. ఏమైంది అంటే చెప్పానుగా నాకు చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, తాత క్యూర్ చేసి పంపించాడని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వెంటనే వీళ్ళ చావులు నా కళ్ళెదురుగానే ఇలా వీళ్ళందరినీ చూడటం, దట్టు అసలు వీళ్ళైతే ఘోరంగా అలా తగలబడిపోవడం, నాకు ఒక్కసారిగా ఆ పొగ దానికి అంతటికీ కూడా బ్రెత్లెస్ అయిపోయాను పవిత్ర అన్న తర్వాత సరే అయితే వెళ్దాం పద ఇంటికి, ఇప్పుడు ఐఎమ్ ఆల్ రైట్ అన్న తర్వాత వద్దు మీ అమ్మగారు నాన్నగారు ఫోన్ చేసిన దాకా తీసుకురావద్దన్నారు అంటే డాక్టర్ వచ్చి నోనో ఇప్పుడు వెళ్ళటానికి వీలు లేదు, ఒక 2-3 డేస్ అయినా సరే రెస్ట్ తీసుకోవాలి, మీ హెల్త్ చాలా నీరసంగా ఉన్నారు మీరు, దానికి తోడు బాగా లోపలికి పొగంతా పీల్చేసినట్టున్నారు, కాస్త 2-3 రోజులు మీరు ఫ్రెష్గా ఇక్కడే ఉండండి, ఆ తర్వాత పంపుతానని చెప్పి డాక్టరు వెళ్ళిపోయాడు. ఇదే విషయం ఫోన్ చేసి పవిత్ర చెప్తే వాడికి తగ్గాకే తీసుకురమ్మన్నారు సరళ ప్రసాద్. ఆ తర్వాత ఇంకా తగలెట్టేదేముందే, ఆల్రెడీ తగలబడిపోయిన శవాల్ని తీసుకెళ్ళి శ్మశానాల్లో ఇక ఆ కొద్దిగా మిగిలిన దట్టాల్ని ఆడ పడేసి వచ్చారు. పడేసి వచ్చిన తర్వాత మా కూతుళ్ళకి ఆస్తిలో వాటాలు పెట్టాల్సి వస్తుందని మా కూతుళ్ళను పొట్టన పెట్టుకున్నారు వదిన, మీ ఇంట్లో వాళ్ళేనని ఒకవైపున లావణ్య వాళ్ళమ్మ అరుణ వాళ్ళమ్మ అని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేపాటికే ప్రభాకర్కి నిర్మలకి కోపం కట్టలు తెంచుకొని అప్పుడే పోలీసులు వచ్చి మేము ఎంక్వైరీ చేశామని, ఆ ఎంక్వైరీలో మీరు సీసీ కెమెరాలు ఫోన్లు ఏమీ వాడనివ్వలేదు కాబట్టి అక్కడున్న జనాన్ని అడిగామని, అడిగితే అక్కడ సదర్న లావణ్య అరుణ పక్కనే ఉంది, సుష్మా రాగిణి అనే ఈ అమ్మాయిలిద్దరేనంట, మీలో మీకు ఏదైనా ఉంటే ఫ్యామిలీలో ఇష్యూస్ కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఇంత పెద్ద ఇష్యూలు చేసుకోకుండా ఉండాల్సింది సార్ అని పోలీసోడు వీళ్ళకి బాగా ఫేవరబుల్గా ఉండేవాడే, వాడు వీళ్ళు పడేసే 4 రూపాయల కోసం ఏయో చెప్పి డబ్బులు తీసుకొని పోయాడు వాడు. ఎప్పుడైతే ఆ విషయం విందో నిర్మలకి కోపం కట్టలు తెంచుకొని సుష్మని రాగిణిని లాగి దవడబెట్టి నుండి తీసి వాళ్ళ మీద చేయి చేసుకుంటే నా కూతుళ్ళనే కొడతావా అని జయ నిర్మల జుట్టు పట్టేసుకుంది. ఏంటి గొడవలని మధ్యలోకి సరళ వెళ్తే సరళను తోసి పడేసి ఇక మొత్తం నీ కొడుక్కే ముట్ట చెబుదాం అనుకుంటున్నావా ఏంటే అని జయ నిర్మల అడ్డం తిరిగిపోయి సరళ మీదకి వెళ్ళిపోయారు. ప్రసాద్ ఆపుపోతున్నా ఆకుండా ప్రదీపు ప్రభాకరు కొట్టుకుంటే ఒకవైపున ఇటు సుష్మా వాళ్ళు రాగిణి కలిసే నిర్మల మీదకి వెళ్ళిపోయారు. ఇక ఈ ఇంట్లో మేము ఉండమని, మా పరువు పోయిందని, ఇంకెందుకు ఉండాలని, ఇంకెక్కడ ఐకమత్యాలని, ఈ దరిద్రుడు అసలు మా అన్నదమ్ములు ముగ్గురం కలిసి ఉండాలి, మా అమ్మ కలిసే కందే కలిసి పెంచిందని తీసుకొచ్చి నా మొగుడు పెట్టిన పెంట నాకు ఇదంతా, మేము వేరే వెళ్ళిపోతాం, మా పిల్లలు ఎటు పోయారో, మిగతా వాళ్ళ పీనిగలెల్లా ఎవరుంటారో చూస్తాం ఈ ఇంట్లో, మిగతా వాళ్ళంతా పోకుండా ఉంటారా, ఈ ఇంట్లో పీనుగులు వెళ్లకుండా ఉంటాయా, జిల్లేళ్ళు మొలవకుండా ఉంటాయా అనే నిర్మల గర్భశోకంతో శాపం పెడుతున్నాను, నువ్వు నీ మొగుడు నీ కూతుళ్ళు నీ అల్లుళ్ళు కుక్క సాగు వస్తారే అని జయన్ అనేసి అక్కడి నుంచి ప్రభాకర్ని తీసుకొని సరళా ప్రసాద్ ఆపుతున్నా ఆకుండా బట్టలు సర్దుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు ఏరా పిచ్చి పనులు ఏమైనా చేశారా మీరు అని ప్రసాద్ అడిగితే, ఏంటన్నా నువ్వు కూడా అర్థం లేకుండా మాట్లాడుతున్నావు పెదనాన్న, ఎందుకు చేస్తాం, బుద్ధి జ్ఞానం ఉండాలి పిన్ని బాబాయికి, అయినా వాళ్ళే పోయిన తర్వాత మనోళ్ళు సాగర్గాడు శరత్గాడు అసలు ఆ లావణ్య మీద అరుణ మీద అంత ఇదేంటి పిన్నికి, వాళ్ళు కోడళ్లే కానీ కూతుళ్ళు అవుతారా, మేము కూతుళ్ళు కాదా అనేపాటికి మరే మా వారసుడిని కూడా వారసుడుగా ఒప్పుకోవట్లేదు అనేపాటికి దాందే ఉందలే అక్క, కొడుకుల్ని కనంగానే గొప్ప అయిపోతామా కూతుళ్ళని కనంగానే తక్కువైపోతామా అనేసింది జయ.
అనేసేపాటికి సరళ ప్రసాద్ కూడా ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటే ఆ తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి విశ్వని తీసుకొని పవిత్ర ఇంటికి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోమని పవిత్రకి విశ్వని అప్పచెప్పారు సరళ ప్రసాద్. అప్పచెప్పిన తర్వాత ఇక జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మీ అంతు చూస్తామని, మిమ్మల్ని ప్రాణాలతో వదలమని, మీ బతుకు మాకు కొడుకుల బతుకుల కన్నా, మాకు కోడళ్ళ బతుకుల కన్నా హీనంగా చేసి కుక్కచావు చచ్చేలా చేస్తామని చెప్పి ఛాలెంజ్లు చేసి వెళ్ళారు ప్రభాకరు, నిర్మల. దాంతో వాళ్ళ వాటా వాళ్ళు కావాలని ముందే బాగానే మాట్లాడుకొని వాళ్ళు వెళ్తూ కూడా ఒప్పందం చేయించుకొని వెళ్ళారు ప్రసాద్తో. ఇక ప్రదీప్ దగ్గరకు వచ్చి కూతుళ్ళు ఏంటి నాన్న ఇదంతా, అసలు వాళ్ళిద్దరు ఎలా పోయారో, తర్వాత వీళ్ళిద్దరు ఎలా పోయారో ఇదంతా తీసే పిన్ని బాబాయ్ అసలు అలా గొడవ పెట్టుకొని వెళ్ళిపోయారో. ఒకవైపున పెద్దమ్మ పెదనాన్న చూస్తే పద్దాక ఇక విశ్వని వారసుడు అంటున్నారు. రేపు మేము పరాయింటికి వెళ్ళిన ఆడపిల్లలం అంటుంది పెద్దమ్మ. ఇవ్వాల్సిందేదో ఇచ్చేస్తే మేము వేరు కాపురాలు పెట్టుకుంటాము, అలా ఇవ్వకే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇన్ని తిప్పలు వచ్చినాయి అని వెళ్ళింది పిన్ని. ఇప్పుడు కూడా నువ్వు అమ్మ ఏం మాట్లాడకపోతే మొత్తం విశ్వపారం చేసేలాగా ఉన్నారు అనేసరికి ఇంట్లో కోడలికి చెవులుంటాయి. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకోవాలి. మనం దూరంగా ఉన్నటువంటి ఒక రిసార్ట్కి రిఫ్రెషింగ్ కోసమని వెళ్తున్నామని చెప్పి మొత్తం ఫ్యామిలీ ట్రిప్ వెళ్దాం, అర్థమైందా? 3 కార్లు, అమ్మ నేను, ఇక సుష్మా నువ్వు నీ మొగుడు మహేషు, రాగిణి నువ్వు నీ మొగుడు వసంతో, ఓకేనా అంటే ఎప్పుడు వెళ్దాం నాన్న అంటే ఎల్లుండి అని వీళ్ళు మాట్లాడుకునే మొత్తం పిన్ను విన్నది పవిత్ర. ఓహో, మీరు ఇలా ప్లాన్ చేసుకుంటున్నారా? నేను ఆల్రెడీ నిర్మల కొడుకులిద్దరిని పైకి పంపాను, కోడళ్ళని పైకి పంపాను. నెక్స్ట్ నిర్మల ప్రభాకర్ని పంపుదాం అనుకున్నాను. అలా కాదా? మీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళటానికి తొందరపడుతున్నారా? ఓకే ప్రదీప్, నువ్వు నీ పెళ్ళాం, నీ 2 కూతుళ్ళు, నీ 2 అల్లుళ్ళు మొత్తం ఫ్యామిలీ ప్యాకేజు నాకు ఇస్తానంటే పైకి పోతానంటే దేవుడు మాత్రం ఎందుకు వద్దంటాడో అనే దాంతో ఎల్లుండి బయలుదేరుతున్నారా? ఓకే అయితే అని చెప్పి ఆ రోజు ఇంకా మనం వెళ్ళిపోదాం, తాతయ్య దగ్గరికి ఉండొద్దని విశ్వ బ్యాగ్ సర్దేసుకొని ఇక్కడ ఈ చావులు అవి నేను చూడలేనని చెప్పి చెప్తున్నా వినకుండా బరాబరామని బయలుదేరటానికి రెడీ అయ్యేపాటికి ఎందుకంత కంగారు పడతావు, ఇంకా నా స్నేహితురాళ్ళు బయటికి రాలేదు, విశ్వ వచ్చిన తర్వాత మనం వాళ్ళని విడిపించి వాళ్ళ జీవితాలకి న్యాయం చేసి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళిపోదాం. ఈలోపు అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి, నువ్వు అప్పటికి ప్రశాంత పడతావు విశ్వ అని చెప్పేసరికి ఆగిపోయే కరెక్ట్గా ఇంకొక నెల అంటే 2 నెలలు విశ్వ అని చెప్తే సరేలే అలాగైతే అని సైలెంట్ అయిపోయాడు విశ్వ. ఆ తర్వాత విశ్వకి 2 నిద్ర మాత్రలు జ్యూస్లో కలిపింది పవిత్ర. తాగేసి విశ్వ పడుకుంటే ప్రశాంతంగా దుప్పటి కప్పి పర్ణశాల వెనుక ఉన్నటువంటి దాడి నుండి తప్పుకొని వెళ్ళింది పవిత్ర. వెళ్ళి ఒక చోట ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళింది. అక్కడ బోలెడంతమంది లారీ డ్రైవర్లు ఉంటే వాళ్ళల్లో తనకు కావలసినటువంటి తనకిచ్చిన అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ వెళ్తే ఆ ఇంట్లో మొత్తానికి 4 డ్రైవర్లు దొరికారు. దొరికితే వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర కూర్చొని మొత్తానికి ప్రదీపు, జయ, సుష్మా, మహేషు, రాగిణి, వసంతులు ఫోటో ఇచ్చి వీళ్ళ ముగ్గురు ఎల్లుండి 3 కారుల్లో బయలుదేరతారు. ఆ 3 కార్లు నుగ్గు అయిపోయి పిప్పి అయిపోవాలి. వాళ్ళు ప్రాణాలతో మాత్రం బ్రతకడానికి వీల్లేదు. ఆ లెవెల్లో గుద్దాలి. మీరు గుద్దితే ముందొక లారీతో వెనకొక లారీతో ప్రాణాలతో వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు. నుజ్జు అయిపోవాలి బాడీలు కూడా. అలా నేను చెప్పినట్టు మీరు చేస్తానంటే ఒక్కొక్క ప్రాణానికి 50 లక్షల చొప్పున 6 ప్రాణాలకి 3 కోట్ల రూపాయలు డీల్ మాట్లాడుకుందాం. 1.5 ఇదిగో అడ్వాన్స్, 1.5 వాళ్ళు పోయాక మీ ఫ్యామిలీలకి చేరతాయి. మీరు వాళ్ళని యాక్సిడెంట్ చేసి వాళ్ళు చచ్చిన తర్వాత మీరే వెళ్ళి పోలీసులకి సరెండర్ అవ్వండి. వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చారని చెప్పండి. ఆ తర్వాత ఎవరు పంపించి ఎవరు పురమాయించారు మిమ్మల్ని అంటే ప్రభాకరు, నిర్మలే చేయించారు మాతో అని మీరు చెప్పండి. ఆ తర్వాత మీరు కొన్నాళ్ల పాటు జైల్లో ఉంటే ఇదిగో ఈ లాయర్ గారు వచ్చి ఆ తర్వాత
మీ మీదకి కేసు అవ్వనివ్వకుండా మీ చేత ప్రభాకరు నిర్మలే ఇదంతా చేయించారని చెప్పి ఆయన మాట్లాడే మీ వైపున వకాలత్ తీసుకుని మీకు శిక్ష తగ్గేలా చేస్తాడు. అర్థమైందా? కాదు కూడదు అని మీరు ఎక్స్ట్రాలు ఏమైనా చేశారనుకోండి, మీకు ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు మీ ఫ్యామిలీ ఎవ్వరూ మిగలరు, జాగ్రత్త అని పిల్లల ఫ్యూచర్ గురించే ఆలోచించుకుండ్రా సన్నాసుల్లారా అనే వాళ్ళకు ఒక్కొక్కళ్ళకి 3-4 పిల్లలు ఉన్నారు ఆ డ్రైవర్లకే. వాళ్ళ ఫ్యూచర్ గురించి లాయర్ గారు ఈ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ బాధ్యత మీరు తీసుకోండి, ఒక్కొక్కళ్ళ పేరు మీద 10 lakhs వేసి ఈ 4 డ్రైవర్లకి వీళ్ళకి 4 ఇళ్ళు కొని ఇవ్వండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పవిత్ర. చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్లు పవిత్రని దేవత అనుకోవాలా, దెయ్యం అనుకోవాలా, మృత్యుదేవత అనుకోవాలా, వాళ్ళకు అనే విషయం ఏమీ అర్థం కాలా. చెప్పింది అర్థమైందిగా మేడం అంటే, అర్థమైంది సార్ అని డబ్బులు తీసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డేకి వాళ్ళు లారీలతో రెడీగా ఉన్నారు. ఆ తర్వాత రోజే వీళ్ళు బయలుదేరబోయేదే. ఆ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుంటుంటే ఎక్కడికి అని అడిగింది సరళ. మనసేమీ బాగాలేదు, కొన్నాళ్ళు వెకేషన్కి వెళదాం అనుకుంటున్నాం రిసార్ట్కి అన్నయ్య వదిన అనే. ప్రదీపు జయ మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉందని ఒక కారులో వీళ్ళు, ఒక కారులో సుష్మా మహేష్, ఒక కారులో రాగిణి వసంత్ 3 కారుల్లో బయలుదేరారు. అలా వెళుతూ ఉండగా మనుషులెవరూ లేనటువంటి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్లేసు అక్కడ వచ్చి వీళ్ళు దిగి మాట్లాడుకుందాంలేమనమని అక్కడ వీళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆస్తంతా ఎలాగైనా విశ్వగాడు ఒక్కడు, వాడి సంగతి తీసి పక్కన పెట్టడమో వాడిని పైకి పంపించడమో చేస్తే మొత్తానికి మన కూతుళ్ళే వారసులవుతారని చెప్పి ఒకవైపున జయ మాట్లాడుతూ ఉండగానే ముందు నుంచి ఒక లారీ సడన్గా వచ్చి వెనక నుంచి ఒక లారీ వచ్చి వీళ్ళ 3 కారుల్ని పప్పు నుజ్జు అయిపోయిందాకా తొక్కి అవతల పడేసి ఆ తర్వాత లారీలు వెనక్కి తీసి వెళ్ళి డ్రైవర్లు పోలీసులకి సరెండర్ అయిపోయి ఇలా యాక్సిడెంట్ జరిగిందని చెప్పి చేయించింది ప్రభాకర్ నిర్మలేనని చెప్పారు. తీరా చూస్తే సరళ ప్రసాద్ అలా బయటికి వెళ్ళబోతూ ఉండగా వరుసగా అంబులెన్స్లో పోస్ట్ మార్టములు కూడా కంప్లీట్ అయిపోయి ఇక వరుసగా శవాలు తీసుకొని వచ్చారు పోలీసులు. తమ్ముడు పెళ్ళాం, తమ్ముడు కూతుళ్ళు, తమ్ముడు అల్లుళ్ళు. ఒక్కసారిగా కూర్చుండిపోయాడు ప్రసాద్. ఇంతటితో దేవుడు వేసిన బంధం కథ 3వ భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథని మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.